కుంభమేళ ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మల మహాజాతరకు వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిబద్ధత అంకితభావంతో పనిచేసి మేడారం జాతరను విజయవంతం చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. శుక్రవారం ములుగు జిల్లా కేంద్రంలోని డిఎల్ఆర్ గార్డెన్లో మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మల మహాజాతర 2026 విధులకు కేటాయించబడిన సెక్టోరల్ అధికారులు సిబ్బందికి రెండవ విడత శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ దివాకర టీఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతరలో విధులు నిర్వహించే అధికారులకు శిక్షణ నేటితో ముగిసిందని, అధికారులు జాతర విధులలో పాల్గొనడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. జాతర విజయవంతానికి అధికారులు కృషి చేయాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని చెప్పారు. ప్రజల ఇంటర్ఫేస్ ఏముంటది? ప్రజల ఇంటర్ఫేస్ ఒకటి, వాళ్ళు వచ్చే రోడ్ ప్రాపర్ ఉండాలి, టాయిలెట్స్ ఉండాలి, టాయిలెట్స్ క్లీన్ గా ఉండాలి, జంపాలవాగు దగ్గర ప్రశాంతంగా వాళ్ళు స్నానం చేసుకోగలగాలి, బట్టలు చేంజ్ చేసుకోగలగాలి. దేవస్థానానికి వెళ్తే తక్కువ టైంలో వాళ్ళకి దర్శనం అవ్వాలి. ఒక నార్మల్ భక్తుడి ఎక్స్పెక్టేషన్ ఇంత ఉంటుంది. మీరు కూడా మీ డ్యూటీలు ఎక్కడ పడి ఉన్నాయో ఈ 7-8 పాయింట్ యాంగిల్లోనే మీరు దృష్టికోణం